ఎన్ఎంసి ఛానల్లో ఈ రోజు మనతో పాటు ఉన్నారు గీతాలక్ష్మి గారు. మరి ఈ రోజు గీతా జయంతి కాబట్టి మరి వారి మాటల్లో అసలు గీత అనేది గీత అంటే భగవద్గీత, ఆ గీత అసలు ఏ విధంగా వచ్చిందో వారి మాటల్లో తెలుసుకుందాం. మరి ఈ రోజు గీతా దినోత్సవం శుభాకాంక్షలు కూడా తెలియజేద్దాం. మేడం, ముందుగా నమస్కారం. అలాగే గీతా జయంతి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా ఎన్ఎంసి ఛానల్ తరఫున. మరి భగవద్గీత గురించి అసలు ఈ రోజు గీతా దినోత్సవం అనేది ఎందుకు వచ్చిందో మీ మాటల్లో తెలియజేస్తాను కోరుతున్నాం. తప్పకుండానండి. ఎన్ఎంసి ఛానల్ వారికి హృదయపూర్వకంగా ఆత్మవందనాలండి. మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహకి హృదయపూర్వకంగా ఆత్మవందనాలు. ఈ రోజు భగవద్గీత పుట్టినరోజు అండి. అది శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పడం ద్వారా 18 అధ్యాయాల ద్వారా భగవద్గీతని ఎంతో మందికి ఆధ్యాత్మిక గురువులు మన అందరికీ కూడా ఎంతో మంది గురువులు ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ వచ్చున్నారు. అలాగే ఈ భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. ఎంతో జ్ఞానం ఉన్న పుస్తకం ఇది. భగవద్గీత అనేది కృష్ణుడి ద్వారా మన అందరం కూడా నేర్చుకున్నాము. భగవద్గీతలో కూడా చెప్తాడు, కృష్ణుడు ఎక్కడున్నాడు అని అంటే నా నివాస స్థలము భగవద్గీతలోనే ఉంది, నేను భగవద్గీతలో ఉన్నాను అని చెప్తాడు ఆయన. అట్లాగే ఎక్కడైనా సరే ఒక వ్యక్తికి పుట్టినరోజు అని జరుపుకుంటారు, లేకపోతే ఒక మహాయోగి పుట్టినరోజు అని జరుపుకుంటారు. కానీ అద్భుతం ఏమిటి అంటే భగవద్గీతకి పుట్టినరోజు, ఒక పుస్తకానికి పుట్టినరోజు అని చెప్పుకోవడం అనేది మన చరిత్రలో అనాదిగా వస్తూ ఉన్న ఆచారం అండి.